వైసీపీ హయాంలో లిక్కర్లో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా కమిషన్ల రూపంలోనే 3,113 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వ పెద్దలు తీసుకున్నారు అని ఆధారాలతో సహా నిరూపించబడింది. అయితే అసలు 3,000 కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయి? అదేమి 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, కోటి కాదు, చూసి చూడకుండా చేతులు మారటానికి మొత్తం కూడా క్యాష్ రూపంలోనే చేతులు మారింది. ఇక్కడ నగదు రూపంలో ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ ఏవి కూడా జరగలేదు. ఈ 3,000 కోట్ల రూపాయల కమిషన్లు మొత్తం కూడా నగదు రూపంలోనే చేతులు మారాయి. మరి ఎలా చేతులు మారాయి అంటే దీని వెనక ఒక పెద్ద కథే ఉంది. మనం సినిమాల్లో చూస్తాం చూడండి, ఏదో ఆ థ్రిల్లర్ సినిమాలు, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, అలాగే అవినీతి కూడా ఒక రకంగా నాకు తెలిసి ఎవరైనా డైరెక్టర్ దృష్టి పెడితే మరి దీని మీద సినిమా తీయొచ్చు. అవినీతిని ఎంత చాకచక్యంగా ఆ మూడో కంటికి తెలియకుండా చేయొచ్చు అనేది మరి దీన్ని చూస్తే అర్థమవుతుంది. అయితే అసలు దీని వెనక ప్రధానంగా వినిపిస్తున్న పేరు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఈ పేరు సాధారణంగా ఇప్పటి వరకు మీరెవరు ఇని ఉండకపోవచ్చు. ఎందుకనంటే ఎప్పుడూ కూడా తెర ముందు కనపడే వ్యక్తి కాదు. ఆ వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని కనపడినా మనం గుర్తుపట్టలేం. ఎందుకంటే ఎప్పుడూ కూడా తెర వెనకే ఉండే వ్యక్తి. A to Z లిక్కర్లో సంబంధించి కమిషన్ల వ్యవహారంలో ఏ రూపాయి ఏ నేతకు చేరుతుంది, ఏ నేతకు చేరాలి అనేది తెలిసిన ఏకైక వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. పోలీసులు విచారణలో డిస్టిలరీ యజమానులు చెప్పే వాస్తవాలు వింటే వాళ్ళే కాసేపు మైండ్ బ్లాక్ అయి షాక్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు అలా ఎన్నో స్కాములు చూస్తుంటారు. సో ఇది అంతకు మించిన స్కామ్. ఇది ఎంత చాకచక్యంగా చేశారు అంటే నేను అందుకనే అన్న ఇది ఒక థ్రిల్లర్ సినిమాను తలపించే విధంగా ఉంటుందని. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి తెర వెనక మొత్తం చక్రం తిప్పితే డిస్టిలరీ యజమానులతో బేరసారాలు మాట్లాడే వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అనుచరుడైనటువంటి ప్రకాష్ అనే వ్యక్తి. ఈ వ్యక్తి కూడా ఎవరికీ తెలియదు. వీళ్ళిద్దరి మొహాలు ఎప్పుడూ కూడా కనపడవు. సాధారణంగా ఇక్కడ ఒకసారి కనపడిన వాడు రెండోసారి కనపడడు. ఎప్పుడు వినపడేవాడు అసలు ఎప్పుడూ కనపడడు. ఎప్పుడు వినపడేవాడంటే ప్రకాష్. ఎప్పుడైనా సరే డీలింగ్ చేసే వ్యక్తి ప్రకాష్ అనే వ్యక్తి డీల్ చేస్తాడు. కానీ క్యాష్ తీసుకునే వ్యక్తి ఒక్కసారి తీసుకున్న వ్యక్తి మరొకసారి తీసుకోడు, మారుతూ ఉంటారు. అంటే ఇదొక థ్రిల్లర్ లాగా అనిపించే విధానం అని ఎందుకు చెప్తున్నామంటే అందుకే వాస్తవానికి ఒక కేసుకు 200 రూపాయలు మద్యానికి, అలాగే బీర్కి 50 రూపాయలు చొప్పున కమిషన్ అది. అలాగే ప్రభుత్వం కూడా 1000 రూపాయలు చెల్లించిన చోట 1200 చెల్లిస్తుంది. ఆ అదనంగా ఇచ్చే 200 ఎవరికి చేరుతుంది అంటే వాళ్ళకి చేరుతుంది, ఏజెంట్లకు చేరుతుంది. ఎవరైతే ఇది కమిషన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి చేరుతుంది. సో ఇదంతా ఒక పక్కా ప్రీ ప్లానుడ్గా నిర్వహించినటువంటి స్కాము. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడో చోట ఆ చిన్న లూప్ హోల్ ఉంటుంది. కాబట్టి బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి అసలు ఇదంతా ఎలా జరిగింది, ఇప్పటి వరకు మనం బెవరేజెస్ కార్పొరేషన్ సంబంధించి వాసుదేవరెడ్డి గురించే మాట్లాడుకున్నాం. వాస్తవానికి తెర వెనక ఉన్నది మొత్తం వాసుదేవరెడ్డి. బట్ అంతకు మించిన పాత్ర నడిపిన వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఎవరా ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని మీకు అనుమానం రావచ్చు. ఇదిగో ఈ వ్యక్తే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఈ ఫోటో ఎప్పుడుదంటే జగన్మోహన్ రెడ్డి 2019లో విజయం సాధించిన తర్వాత తన ఇంట్లో విజయసాయి రెడ్డిని అలింగనం చేసుకునే సమయం నాటి ఫోటో ఇది. అప్పటికే ఉన్నటువంటి వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. సో ఈయన జగన్మోహన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఫోటో ఇదే. ఈయనకి వైసీపీలోని పలు కీలక నేతలతో కూడా సంబంధాలు ఉన్నాయి. బట్ ఎప్పుడూ కూడా తెర ముందు కనపడడు ఈ వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని. ఇప్పటివరకు మీకు కూడా తెలిసి ఉండదు. కానీ నడిపే వ్యవహారం లిక్కర్కు సంబంధించిన ప్రతి రూపాయి, అందులో పైగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏమీ ఇది కాదు, మళ్ళీ తిన బ్రాండ్లు కూడా అమ్మేసుకున్నాడు అందులో పెట్టి. ఎందుకంటే అసలు మాట్లాడి షాపుల్లో పెట్టేదే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కదా. సో ఇతరులతో మాట్లాడుతూ తన బ్రాండులను కూడా షాపులో పెట్టి అమ్మేసుకుని సొమ్ములు వసూలు చేసుకున్నాడు. అలాగే ఇతరుల నుంచి కాంట్రాక్టులు మాట్లాడి కమిషన్లు మాట్లాడినందుకు తనకు ముట్టింది. సో మొత్తంగా భారీ స్థాయిలో తాను కూడా అయితే మొన్న 5 ఏళ్లలో సంపాదించుకున్నాడు. ఇది మొత్తం కూడా ఒక వ్యూహం ప్రకారం చేసినటువంటి స్కామే. కమిషన్లే 3,000 కోట్ల రూపాయలు నగదు రూపంలో. ఇంకో ట్విస్ట్ ఏంటంటే డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఆ ప్లేస్కి వచ్చేసి ఆ వ్యక్తి ఇచ్చేసి వెళ్ళిపోవటమే. సో వీళ్ళు పంపే వ్యక్తి మళ్ళీ దీనికి ఒక కోడ్ ఉంటుంది. ఎవరికి పడితే మళ్ళీ వాళ్ళకి ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకోవాలనుకోండి, ఆ పలానా మెట్రో పిల్లర్ నెంబర్ కింద పలానా షర్ట్ వేసుకుని క్యాప్ పెట్టుకుని ఉంటాడు ఒక మనిషి అని చెప్తారు. సో ఆ మనిషి దగ్గరికి వాళ్ళు డబ్బు తీసుకొచ్చిన తర్వాత ఒక కోడ్ ఉంటుంది వాళ్ళకి. ఏదో ఒక కోడ్, అది నెంబర్ రూపంలో ఉంటుందా లేదా ఏదైనా ఓడ్ రూపంలో ఉంటుందా అనేది మనకైతే తెలియదు. కానీ ఏదో ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ చెబితే వాళ్ళని కన్ఫర్మ్ చేసుకున్న తరువాత
ఆ క్యాష్ ఇచ్చి వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. వీళ్ళు ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఎవరికి చేర్చాలో వాళ్ళకి చేర్చేస్తారు. మళ్ళీ తిరిగి రెండోసారి మళ్ళీ అమౌంట్ వసూలు చేసేటప్పుడు మళ్ళీ ఆ ప్లేస్ ఉండదు. ఏ సూపర్ మార్కెట్టో లేదా సినిమా థియేటర్ దగ్గర ఎక్కడో చోట ఉంటుంది. మళ్ళీ కొద్దిగా జనసంచారం ఎక్కువ ఉన్న చోటే దీన్ని పెడతారు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో దీన్ని పెట్టరు. జనసంచారం ఎక్కువ ఉన్న చోట అయితే ఎస్కేప్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది, అనుమానం కూడా రాదు పెద్దగా. కాబట్టి అలాంటి చోటే పెడతారు. అప్పుడు మళ్ళీ తీసుకొచ్చే వ్యక్తి ఆ వ్యక్తి మారతాడు, తీసుకోవడానికి వెళ్ళిన వ్యక్తి ఈ వ్యక్తి మారతాడు. అందుకే చెప్పా, ఒక్కసారి డబ్బు తీసుకున్న వ్యక్తి రెండోసారి డబ్బు తీసుకోడు. ఒక్కసారి మాత్రమే ఆ మొహం కనపడద్ది. కానీ తెర వెనక ఉన్న వీళ్ళు మాత్రం ఎప్పుడు కనపడరు, ఓన్లీ వినపడతారు. ఫోన్ రూపంలో వాళ్ళకి కాల్ చేసి డీల్స్ చేస్తారు తప్ప వీళ్ళ ఫేస్ని ఎప్పుడు కూడా ఎక్కడ బయట పెట్టరు. మొత్తం కూడా విదేశీ సిమ్ములతో నడిపినటువంటి మంత్రాంగం. అందుకనే ఒక సినిమా ఆ స్టోరీని తలపించే విధంగా ఉంటుందని ఎందుకు చెప్పాము అంటే అందుకే చెప్పాము. దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో మనం ఇందాక చూసిన ఫోటో ఇదే. ఈయనే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు ఈ లిక్కర్ దందాలో ప్రధానంగా మనం చెప్పుకునే వ్యక్తి ఈ వ్యక్తే. ఇది నేను చెప్పాను కదా, గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచినప్పుడు వాళ్ళ ఇంట్లో ఫోటో, ఆ సమయంలోనే అక్కడ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. అంటే సో ఏ స్థాయిలో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదిగో ఇక్కడ కూడా చూడవచ్చు, ఈ వ్యక్తి కూడా ఆ వ్యక్తే, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. బొత్స సత్యనారాయణ పక్కన నిలబడినటువంటి ఈ వ్యక్తే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అంటే వైసీపీలోని పలువురు నేతలతో సంబంధాలు ఉన్నాయి. అది లిక్కర్ ద్వారా ఏర్పడిన సంబంధాలా లేదా స్వతహాగా ఆయనకున్న సంబంధాలు అనేది మనకు తెలియదు. కానీ దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఒక కిక్కు కథ, థ్రిల్లర్ స్టోరీ, హవాలాదారి మాఫియా మాదిరి. జగన్ హయాంలో నడిచిన కమిషన్ చిత్రం. తెర వెనక సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆయన ఆధ్వర్యంలోనే మద్యం కమిషన్లు వసూలు, కంపెనీ ప్రతినిధులతో ప్రకాష్ కాలింగ్. ఎవరి ప్రకాష్ అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అనుచరుడు. అతడు బెంగళూరుకు చెందిన వ్యక్తిగా చెబుతుంటారు. సో మనకైతే తెలీదు. విదేశీ సిమ్ములతోనే మొత్తం మంత్రాంగం. ఇది ఎంత చాకచక్యంగా చేశారంటే ఈ వ్యవహారం మొత్తం కూడా విదేశీ సిమ్ములతోనే నిర్వహించడం జరిగింది. ప్లేసు టైము ఫిక్స్ చేసి నగదు మార్పిడి, ఎవరో వస్తారు తీసుకుని వెళతారు, అంతిమంగా చేరేది నాటి సర్కారు పెద్దలకే. ఆ కమిషన్ ఎవరికి ఎంత చేరాలి, ఎక్కడికి చేరాలి అనేది ముందే డిసైడ్ అయి ఉంటుంది. ఆ ప్రకారం వాళ్ళకైతే చేరిపోతుంది. 5 ఏళ్లలో 3,000 కోట్లకు పైగా కలెక్షన్. మధ్యలో కసిరెడ్డి సొంత బ్రాండ్ల అమ్మకం. 4 ఏళ్లలో 1.25 కోట్ల కేసుల ఆర్డర్లు. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే గతంలో లేనటువంటి బ్రాండ్లకు కూడా వైసీపీ హయాంలో ఆర్డర్లు ఇవ్వటం. అంటే గతంలో ఒక్క కేసు కూడా ఆర్డర్ ఇవ్వనటువంటి కంపెనీలు వైసీపీ హయాంలో ఆర్డర్ ఇచ్చాయి. ఏం కంపెనీలో చూడండి, ఇక్కడ 2018-19 అంటే నాడు టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ కంపెనీల నుంచి ఒక్క బ్రాండు కూడా తీసుకోవాలా. అంటే ఈ బ్రాండు ఏపీలో అమ్మలా. కానీ జగన్ వచ్చిన తర్వాత 2023-24 నాటికి ఏ స్థాయిలో ఆర్డర్లు ఇచ్చారు అంటే సిరి క్లాసిక్ బ్లూ ఫైనెస్ట్ విస్కీ అంట 18,97,000 కేసులు. అలాగే గ్రేసెన్స్ సిల్వర్ సేఫ్టీ ఒరిజినల్ విస్కీ 16,92,000 కేసులు. రాయల్ ప్యాలెస్ బ్రాంది 15,71,000. అలాగే ఓల్డ్ టైమర్ బ్లూ క్లాసిక్ విస్కీ 14,57,000. గ్రేసెన్స్ కింగ్స్వెల్ సెలెక్ట్ బ్రాంది 11,28,000. అంటే 2018-19లో ఒక్క కేసు కూడా అమ్మనటువంటి ఈ కంపెనీలు ఇప్పుడు లక్షల్లో కేసులను అమ్మాయి, ఆర్డర్లు తీసుకున్నాయి. అంటే అది జగన్మోహన్ రెడ్డి వారికి కట్టబెట్టింది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే కమిషన్. ఇందులో కొన్నిటిని మళ్ళీ వైసీపీ నేతలు బెదిరించి భయపెట్టి వాళ్ళు చేసుకున్నారు. కొన్ని కంపెనీలను, కొన్ని డిస్టిలరీ కంపెనీలను వాళ్ళు బెదిరించి భయపెట్టి తీసేసుకుని అందులో వాళ్ళ బ్రాండ్ తయారు చేసి అమ్ముకున్నారు. అది వేరు. వీళ్ళు ఇచ్చే కమిషన్లకు వీళ్లకు అత్యధిక ఆర్డర్లు కేటాయించారు. దీంతో పాటు కసిరెడ్డి కూడా కొంత ఆ కమిషన్లు తన బ్రాండ్లు కూడా అమ్ముకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఒకసారి కనిపించిన వాళ్ళు మడి కనిపించడు, ప్రతిసారి వినిపించేవాడు అసలు ఎప్పుడూ కనిపించడు. మొత్తం చక్రం తిప్పే వ్యక్తి ఎప్పటికీ తెర వెనకే ఉంటాడు. డబ్బు సంచులు మాత్రం మారుతూనే ఉంటాయి, చేరాల్సిన వారికి చేరుతూనే ఉంటాయి. ఇది వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు సాగిన కమిషన్ల కిక్కు కదా. ఇందులో థ్రిల్లర్ సినిమాలకు మించిన సీన్లు, మాఫియాను మించిన వ్యూహాలు, అటు మాఫియా ఇటు హవాలా కలగలిపి సాగిన ఈ దందా మొత్తాన్ని కూడా సైలెంట్గా నడిపించిన వ్యక్తి పేరే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఇందాక ఎవరినైతే మనం ఫోటోలో చూపించామో ఈ వ్యక్తే ఈ మొత్తానికి కూడా వ్యూహం చేశాడు. విదేశీ సిమ్ములు వాడటం కానివ్వండి, నగదుని తీసుకునే సందర్భంలో కానివ్వండి, ఒక మనిషి రావడం, కోడ్ చెప్పడం, తీసుకోవడం కానివ్వండి, మళ్ళీ దాన్ని చేరాల్సిన చోటకి చేర్చడం కానివ్వండి, కాలింగ్ మొత్తం వేరొక వ్యక్తితో మాట్లాడించడం కానివ్వండి,
ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా, అంటే ప్రభుత్వ పెద్దల ఇన్వాల్వ్మెంటు డైరెక్ట్గా లేకుండా మొత్తం నడిపిన వ్యక్తి ఎవరయ్యా అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అంటే కమిషన్లు మొత్తం కూడా ఇప్పుడు మనం చెప్పుకునే 3,113 కోట్ల రూపాయలు కమిషన్లు మొత్తం కూడా ఎవరి ద్వారా వైసీపీ నేతల చేతికి చేరాయి అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా చేరాయి. సో అంటే తెర వెనక ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు వేల కోట్ల ఆ స్కామ్కి ప్రధాన ఆద్యుడిగా మారాడు. జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు ఈ వ్యక్తి అని చాలామందికి తెలీదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ పేరు కూడా చెప్పి మాట్లాడేప్పుడు సో ఏదో ఒక కోడ్ నేమ్తో మాట్లాడతారు, అందరూ ఎవరో ఒక వ్యక్తిని ఎవరో ఒకరు మాట్లాడిస్తున్నారు అనుకుంటున్నారు. కానీ అసలు ఈయన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి అనుచరుడు అనే విషయం చాలామందికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి కూడా అంత పెచ్చోడేం కాదు. ఇలాంటి వ్యవహారాల్లో తనకి నమ్మకస్తుల్ని అనుచరుల్ని మాత్రమే పెట్టుకుంటాడు తప్ప ఎవరికి పడితే అలాంటి వాళ్ళకి ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా కట్టబెట్టడు. మనం ఆల్రెడీ నేను చెప్పా, 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన సందర్భంలో ఫలితాల రోజు ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. సో అంటే జగన్మోహన్ రెడ్డి అనుచరుడు కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఆ వ్యక్తి ఉన్నాడు, అంతే తప్ప అనుచరుడు కాని వ్యక్తులు అయితే ఉండరు కదా. రెండోది ఎప్పుడు పెద్దగా బయట కనపడాడు. చూడండి, ఒకటి అరా కనపడినా ఇప్పుడు మనం చూసాం కాబట్టి గుర్తుపట్టాం, లేకపోతే ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు. సో ఈ విధంగా మొత్తంగా భారీ లిక్కర్ మాఫియానైతే నిర్వహించారు. సినిమా స్టోరీని తలపించే విధంగా సాగినటువంటి ఈ లిక్కర్ మాఫియా వెనక ప్రధాన హస్తం మొత్తం కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిదే. అయితే ప్రస్తుతానికి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద అయితే ఉచ్చిపన్ను ఉన్నారు. పూర్తి ఆధారాలు సేకరించిన తరువాత అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఉన్నాడా విదేశాలకు పారిపోయాడనేది ఇప్పటి వరకు తెలియదు. ఎందుకనంటే ఇది ఎప్పుడు బయటకు వచ్చింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు? డిస్టిలరీ యజమానులను ప్రశ్నిస్తే బయటకు వచ్చింది. అసలు డిస్టిలరీ యజమానుల్ని మీతో ఎవరు మాట్లాడేవారు, మీరు డబ్బులు ఎవరికి ఇచ్చేవాళ్ళు, మీతో డీలింగ్ ఎవరు చేసేవాళ్ళు, ఎంతెంత డీలింగ్ చేసేవాళ్ళు అని అడిగిన సందర్భంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు వచ్చింది. అప్పుడు ప్రకాష్ పేరు వచ్చింది. అప్పటి వరకు ఈ పేర్లు రాలా. సో అప్పటికే వీళ్ళు ఏమైనా దేశం దాటి వెళ్ళిపోతే మనం అయితే చెప్పలేం. కానీ ఏదైనా మన మొత్తానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో సాగినటువంటి ఏదైతే ఈ లిక్కర్ కమిషన్లు వ్యవహారం ఉందో ఇది మాత్రం థ్రిల్లర్ స్టోరీని తలపించే విధంగా ఉందంటంలో ఎటువంటి సందేహం లేదు.